అందుకే నీ గుడారాన్ని శుద్ధి చేసుకోమంటున్నాడు. నీ మాటల ద్వారా ఎవరైనా నిందించబడ్డారేమో, నీ మనస్సాక్షి వాతవేయబడిపోయింది. దూషించటం, అవమానంగా మాట్లాడటం, వ్యతిరేకించటం, విరోధంగా చేయటం ఆనువాయితీ అయిపోయింది జీవితంలో. ఒకప్పుడు ఉజ్జీవ జ్వాలగా రగిలిన నీవు, పరిశుద్ధాత్మ ప్రవాహం కలిగిన నీవు, దైవ కృపతో అగ్ని కణము వలె మార్చబడిన నీవు చల్లబడిపోయి, దిగజారిపోయి, ప్రార్థన తగ్గిపోయి, దినదినము ఉపవసించి ప్రార్థించే అనుభవాలు తగ్గిపోయి, పరిశుద్ధాత్మనికి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి, అన్నిటికీ దూరం అయిపోయి వెళ్ళిపోతున్నాం. ఆత్మీయ జీవితం శిథిలావస్థ స్థితికి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు అనర్కలంగా పాటలు పాడిన వ్యక్తిని, మనసారా నిన్ను స్తుతించిన వ్యక్తిని, పూర్ణ బలముతో నాట్యమాడిన వ్యక్తిని, ఇప్పుడు అవన్నీ నా జీవితం తగ్గిపోయాయి. అభివృద్ధి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, ఏదో తెలియని దుఃఖం, ఆవేదనలు జీవితంలో వెంటబడుతూ ఉన్నాయి. నా గుడారపు తాళ్ళు గట్టిగా బిగించండి ప్రభువా. చిన్న చిన్న సమస్యలకు నేను కదిలిపోయి విశ్వాసాన్ని విడిచిపెట్టి పారిపోతున్నాను. చిన్న చిన్న ఇబ్బందులకు కదిలిపోయి అటు ఇటు నేను పరిగెత్తుతూ ఉన్నాను. సహవాసానికి దూరం అయిపోతూ ఉన్నాను. ఇక మీద నా బ్రతుకు ఆ విధంగా కాకుండా ఉండేటట్లుగా నా జీవితంలోకి అద్భుతం చేయవా.